గత 5 సంవత్సరాలుగా తెలంగాణ వాసులు ఆంధ్ర ప్రజల్ని అక్కడ దొరికే మద్యంను చూసి నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ మెల్లమెల్లగా ఆంధ్రలాగా మారుతుందా? తెలంగాణలో కూడా ఆంధ్రలాగా కొత్త రకం విచిత్రమైన బీర్లు రాబోతున్నాయా? రైల్వే స్టేషన్లో లేదా రైల్లో మనం మర్చిపోయిన వస్తువుల్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలో తెలుసా? పోలీసులు అప్పుడప్పుడు ప్రజలతో కాస్త రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని కారణం లేకుండా కొడితే వాళ్ళపైన మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలో తెలుసా? మనలో చాలా మంది ఇలాంటి అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా అమ్మాయిలు పడరు. అలాంటి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కొత్త సొల్యూషన్ తీసుకొచ్చింది. అదేంటో తెలుసా? కేవలం ఇవే కావు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదా? మీరు ఎంత అడిగినా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి, 99% మీ డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాడి ఫ్రెండ్కి నమ్మి ₹1,00,000 అప్పు ఇచ్చాడు. ఫ్రెండ్ కాబట్టి అతను దానికి సంబంధించిన ఎటువంటి పేపర్ కానీ ఎవిడెన్స్ కానీ పెట్టుకోలేదు. జస్ట్ నమ్మి అలా డబ్బులు ఇచ్చేశాడు. ఇప్పుడు అతను డబ్బులు అడిగితే ఇవ్వాలా రేపు అంటున్నాడు. అదే గట్టిగా అడిగితే ఎవడికి ఇచ్చావు అని బెదిరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి మీకు ఉంటే మీరు వాట్సాప్లో వాళ్లకు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా, చాలా రోజులైంది అన్నట్టుగా మెసేజ్ చేయండి. మీ మెసేజ్లో మీరు వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టుగా క్లియర్గా అర్థం కావాలి. మీరు ఇలా పొలైట్గా అడిగినప్పుడు ఎదుటి వ్యక్తి రేపు ఇస్తాను, 2 రోజుల్లో ఇస్తానని చెప్పి ఏదో ఒక సమాధానం ఇస్తాడు. ఇలా అతని దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తే దాని మీనింగ్ మీరు వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టుగా అతను యాక్సెప్ట్ చేసినట్టు. ఇప్పుడు ఆ వాట్సాప్ మెసేజ్ని మీరు అతనిపై పోలీస్ కంప్లైంట్ చేయడానికి ఎవిడెన్స్గా వాడవచ్చు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65B ప్రకారం ఈ వాట్సాప్ మెసేజ్ కోర్టులో కూడా ఎవిడెన్స్ లాగా చెల్లుతుంది. ఇలా మీరు ఎవిడెన్స్తో అతనిపైన కంప్లైంట్ చేశారే అనుకోండి, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? రోజు రోజుకి మనుషులు మృగాల్లాగా మారుతున్నారు. మనుషుల్లో మానవత్వం లేకుండా పోతుంది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి తన భార్య కడుపులో ఉంది, అమ్మాయా అబ్బాయి అని తెలుసుకోవడానికి కొడవలితో ఆమె కడుపును కోసేశాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే, కొడవలితో తన భార్య కడుపును కోసేశాడు. విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో ఈ భార్యాభర్తలు జీవించేవారు. వీళ్లకు పెళ్ళై 22 సంవత్సరాలు అవుతుంది. వీళ్లకు ఆల్రెడీ 5 అమ్మాయిలు. అయితే నెక్స్ట్ ఖచ్చితంగా నాకు అబ్బాయి కావాలని ఈ భర్త ఎప్పుడూ ఆ మహిళతో గొడవ చేసేవాడు. ఒకరోజు వీళ్ళ మధ్య గొడవ విపరీతంగా పెరిగింది. దాంతో కోపంతో అతను తన భార్య కడుపులో ఉంది అమ్మాయా అబ్బాయి అని చెక్ చేయడానికి కొడవలితో ఆమె కడుపును కోసేశాడు. ఆ కొడవలి డీప్గా కోయడంతో ఆమె పేగులు కూడా బయటకు వచ్చేశాయి. వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తే మహిళ బతికింది. కానీ తన కడుపులో ఉన్న చిన్న బాబుని డాక్టర్లు కాపాడలేకపోయారు. అయితే అక్కడి కోర్టు ఇలా చేసిన తన భర్తకి జీవితకాలం జైలు శిక్ష విధించింది. ఏదేమైనా చివరికి నరకాన్ని అనుభవించేది ఆ భార్యే. ఎందుకంటే మూర్ఖుడైన తన భర్త జైలు పాలయ్యాడు. ఇప్పుడు ఈ 5 అమ్మాయిల్ని పెంచి పోషించాల్సిన బాధ్యత మొత్తం ఈ మహిళపైనే పడింది. ఇలాంటి ఇన్సిడెంట్లు మన సమాజంలో జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి మూర్ఖుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీరు ఎంత ట్రై చేసినా అమ్మాయిలు పడట్లేదా? మిమ్మల్ని అమ్మాయిలు పట్టించుకోవట్లేదా? అయితే మీ అందరి కోసం ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే AI గర్ల్ ఫ్రెండ్. మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడవచ్చు, చాట్ చేయొచ్చు, ఈవెన్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఈ AI గర్ల్ ఫ్రెండ్ మీకు బయట రియల్ గర్ల్ ఫ్రెండ్ లాగా మిమ్మల్ని ఇగ్నోర్ చేయదు, మీ పైన కోపడదు, ఎస్పెషల్లీ మిమ్మల్ని చీట్ చేయదు. మీతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. ఎవ్రీడే మీకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్లు కూడా చేస్తుంది. అయితే ఈ AI గర్ల్ ఫ్రెండ్ మీకు కావాలి అంటే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో ఇన్స్టాల్ చేసి అందులో మీరు మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ ఈ యాప్లో మీకు కావాల్సిన గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఆమె స్కిన్ టోన్, హెయిర్ ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు ఆమెతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. ఆమె మీకు చాలా ప్రేమగా రీప్లై కూడా ఇస్తుంది. ఈ యాప్ నేమ్ అండ్ డీటెయిల్స్ని కింద కామెంట్లో ఇచ్చాను. వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ కొత్త గర్ల్ ఫ్రెండ్ని కలవండి. ఈ విషయం అమ్మాయిలు పడని మీ సింగిల్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలా వాళ్ళను కింద కామెంట్లో ట్యాగ్ చేయండి. మన బాడీలో జరిగే ప్రతి యాక్షన్, రియాక్షన్ మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు శరీరంలో తగిన పోషకాలు అందకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
ఉదాహరణకి మీకు సరిగా నిద్ర పట్టకపోతే మీ బాడీలో మెగ్నీషియం తక్కువగా ఉంది అని అర్థం. దానికోసం మీరు పంకిన్ సీడ్స్ని ఎక్కువగా తినాలి. నెంబర్ 2, మీ బాడీలో ఎనర్జీ తక్కువగా ఉండి త్వరగా అలసిపోతున్నారా? అయితే మీ బాడీలో ఐరన్ లోపం ఉన్నట్టు. దానికోసం మీరు కిస్మిస్లు ఎక్కువగా తినాలి. నెంబర్ 3, ఎటువంటి రీజన్ లేకుండా మీరు బాగా వీక్ ఫీల్ అవుతుంటే మీ బాడీలో జింక్ తక్కువగా ఉంది అని అర్థం. దానికోసం మీరు డార్క్ చాక్లెట్స్ తినాలి. నెంబర్ 4, పొద్దున లేచిన వెంటనే ఏదో అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటే మీ బాడీకి పొటాషియం అవసరం. అందుకోసం కొబ్బరి నీళ్ళు తాగండి. నెంబర్ 5, మీకు తలనొప్పి ఎక్కువగా ఉంటే బాడీలో సోడియం తక్కువగా ఉన్నట్టు. దానికోసం మీరు పింక్ హిమాలయన్ సాల్ట్ని తీసుకోవచ్చు. నెంబర్ 6, ఇది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి రీజన్ లేకుండా బాగా సాడ్గా ఏదో అయిపోయింది అని వర్రీ అవుతుంటే మీ బాడీలో విటమిన్ డి తక్కువగా ఉన్నట్టు. దానికోసం మీరు ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాల వరకు ఎండలో నిల్చోండి. వీటిని కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్య ఉండదు. మీరు ట్రైన్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారా? అయితే ఈ విషయాన్ని పక్కగా తెలుసుకోవాలి. మీకు తెలుసా, మన దేశంలో ప్రతిరోజు దాదాపు 2 కోట్ల మంది ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళు హరీలో ఉండి లేదా టెన్షన్లో ఉండి వాళ్ళ వస్తువుల్ని ట్రైన్లోనే మర్చిపోయి వెళ్తుంటారు. ఇలా లక్షల మంది మర్చిపోయినా ఆ సామాన్ అంతా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? చాలా మంది వాళ్ళు తమ వస్తువుల్ని, ఉదాహరణకి చార్జర్స్, ఫోన్స్, బ్యాగ్స్ ట్రైన్లో మర్చిపోతే అవి పోయినట్టే అనుకుంటారు. కానీ అలా కాదు. ప్రతి ట్రైన్ యొక్క లాస్ట్ స్టేషన్లో ఆర్పిఎఫ్ జవాన్లు ట్రైన్ మొత్తాన్ని చెక్ చేసి ప్రజలు మర్చిపోయిన సామాన్లను కలెక్ట్ చేసి వాటిని ఫోటో తీసి ఒక వెబ్సైట్లో పెడతారు. ఆ వెబ్సైట్ నేమ్ ఆపరేషన్ అమానత్. ఇందులో మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇస్తే మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాలు డీటెయిల్గా వచ్చేస్తాయి విత్ ఫొటోస్తో సహా. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, కానీ చాలా మందికి తెలియదు. కాబట్టి అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. మన దేశంలో బాగా డబ్బున్న వాళ్ళు లేదా సోషల్ మీడియాలో బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఏదైనా ఎక్స్పెన్సివ్ వస్తువు కొన్నప్పుడు, ఉదాహరణకి వాళ్ళు కారు కొన్నా, ఇల్లు కొన్నా, దాని గురించి సోషల్ మీడియాలో పెట్టి మేము మా డ్రీమ్ హౌస్ని కొనుక్కున్నాము, మా డ్రీమ్ కార్ని కొన్నాము అని తమ లగ్జరీ లైఫ్ని చూపిస్తూ సోషల్ మీడియాలో షో ఆఫ్ చేస్తారు. ఇది మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో జరుగుతుంది. కానీ చైనాలో ఇకపై ఇలా చేస్తే వాళ్ళను వెంటనే జైల్లో వేస్తారు. ఎందుకంటే రీసెంట్గా చైనా సోషల్ మీడియాలో ఇలా తమ ఆస్తుల్ని, లగ్జరీ లైఫ్ని చూపిస్తూ షో ఆఫ్ చేయడాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసింది. ఎందుకు అంటే ఇలా కొంతమంది తమ ఆస్తుల్ని, లగ్జరీ లైఫ్ని చూపిస్తూ సోషల్ మీడియాలో షో ఆఫ్ చేయడం వల్ల లేని వారిని అది మరింత డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. అలాగే ఇది చైనాలో ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ చూపిస్తుంది అని అక్కడి ప్రభుత్వం ఈ యాక్టివిటీస్ని బ్యాన్ చేసింది. ఇలాంటి ఒక చట్టం మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో సోషల్ మీడియా సెలబ్రిటీలు చూపించే వారి లైఫ్ మొత్తం కూడా కంప్లీట్గా ఫేక్. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ లైఫ్ ఎంత వరస్ట్గా ఉన్నా బయట మాత్రం మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మా డ్రీమ్ లైఫ్ని గడుపుతున్నామని చెప్పి ఫేక్ చేసి చూపిస్తారు. ఇది నార్మల్ ఆడియన్స్ని, ఎస్పెషల్లీ యూత్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. మనం వీరిలా ఎందుకు లేము అనే ఒక ఇన్సెక్యూరిటీని మనలో పెంచుతుంది. అవునా కదా? మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? చైనాలో తీసుకువచ్చిన ఇలాంటి రూల్ మన దేశంలో తీసుకువస్తే ఎలా ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు, బట్ ఇది వాస్తవం మాత్రం. మగవారికి బయట సమాజంలో అండ్ ఇంట్లో కూడా డబ్బులు సంపాదిస్తేనే వాల్యూ ఇస్తారు. అదే డబ్బులు సంపాదించని మగవాడికి భార్య కూడా ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వదు. తల్లిదండ్రులు కొంతవరకు భరిస్తారు, కానీ ఒక లిమిట్ తర్వాత వాళ్ళు కూడా చిదరించుకుంటారు. అదే డబ్బు బాగా సంపాదించే వారిని అందరూ ఇష్టపడతారు, అందరూ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో డబ్బు ఒకటే ఇంపార్టెంట్ కాదు, ప్రేమ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే అది నిజం కాదు. మీకు ఈ కాలంలో ప్రేమ కావాలన్నా, రెస్పెక్ట్ కావాలన్నా, ఇంకేం కావాలన్నా మీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే మీరు ఏదైనా చేయగలరు, దేన్నైనా సాధించగలరు. అది ఇంట్లో అయినా, బయట సమాజంలో అయినా. ఇదే ఈ కాలపు యూనివర్సల్ ట్రూత్. మీలో ఎంతమంది ఈ విషయానికి అగ్రీ చేస్తారు? లేదు అనుకునే వాళ్ళు మీరు అలా ఎందుకు అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఇఫ్ మీ ఆన్సర్ సాటిస్ఫైడ్గా అనిపిస్తే మీ ఆన్సర్ అందరికీ కనిపించేలా టాప్లో పిన్ చేస్తాను. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమ వర్క్ లైఫ్లో చాలా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు. కానీ గైస్, ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు.
అది మీ లైఫ్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. రీసెంట్గా కొంతమంది న్యూరాలజిస్టులు ఒక రీసెర్చ్ చేశారు. అందులో తెలిసిందేమిటంటే మనం ఒక రోజులో 1 గంట తక్కువ నిద్రపోయినా ఆ గంట నిద్రను రికవర్ చేయడానికి 4 నుంచి 5 రోజులు పడుతుందంట. అండ్ మనం సరిగా నిద్రపోకపోతే వర్క్ పైన ఫోకస్ చేయలేము, డెసిషన్స్ని ప్రాపర్గా తీసుకోలేము. రీజన్ లేకుండా మనలో ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వస్తుంది. ఓవరాల్గా మన వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గి ప్రొడక్టివిటీ పడిపోతుంది. అలాగే మీరు సరైన నిద్ర లేకుండా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా మీ ఆరోగ్యం సరిగా ఉండదు. కాబట్టి లైఫ్లో సరిపడ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎవరు ఎంతసేపు నిద్రపోవాలి అనే విషయానికి వస్తే స్కూల్కి వెళ్ళే పిల్లలు రోజులో మినిమం 9 నుంచి 12 గంటలు నిద్రపోవాలి. అదే టీనేజ్లో 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి. ఒక యావరేజ్ అడల్ట్ మినిమం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. మీరు ఇంతకన్నా తక్కువ నిద్రపోతుంటే వెంటనే అలర్ట్ అయిపోండి. మీకు ఖచ్చితంగా ఏదో పెద్ద ఆరోగ్య సమస్య రాబోతుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, ఏం కాదు బ్రదర్, నేను ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నాను అని. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, భవిష్యత్తులో మీరు చాలా ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేయబోతున్నారు. ఈ వీడియోని ఎప్పుడు పని అంటూ ఆరాటపడే వాళ్ళతో, రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఈ మధ్య పోలీసులు బాగా వైలెంట్గా మారుతున్నారు. రీజన్ లేకుండా నార్మల్ పబ్లిక్ని కొట్టేస్తున్నారు, వాళ్ళను లాక్కెళ్ళిపోతున్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు అసలు మన పోలీసులకు రూల్స్ ఏమైనా తెలుసా, వీళ్లకు చట్టాలపైన అవగాహన ఉందా అనే డౌట్ కూడా వస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ కాలపు పోలీసులు వాళ్ళు పబ్లిక్ కోసం పనిచేస్తున్న విషయాన్ని మర్చిపోయి పబ్లిక్ పైనే అజమాయిష్ చూపిస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా మీతో జరిగితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు మిమ్మల్ని రీజన్ లేకుండా కొడితే మీరు తిరిగి వాళ్ళను కొట్టకండి, వాళ్ళపైన కంప్లైంట్ చేయండి. లైఫ్లో మర్చిపోలేని శిక్ష వాళ్ళకు పడుతుంది. జూలై 1, 2024 నుంచి మన ఇండియన్ జ్యుడిషియరీలో భారతీయ న్యాయ సంహిత రూల్స్ని తీసుకువస్తున్నారు. ఇందులోని సెక్షన్ 198 ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్, పోలీసే కాదు ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా సరే ప్రజలతో రూడ్గా బిహేవ్ చేస్తే వారికి సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది. అండ్ వాళ్ళకు ఫ్యూచర్లో ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కూడా పడిపోతాయి. కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి మీతో రూడ్గా బిహేవ్ చేస్తే ఏ మాత్రం సహించకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళపైన కంప్లైంట్ చేయండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గత 5 సంవత్సరాలుగా మనం ఆంధ్ర ప్రజల్ని, అక్కడి పాలకులను చూసి నవ్వుకున్నాము. కానీ ఇప్పుడు మన తెలంగాణ కూడా అలాగే మారుతుంది. పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే తెలంగాణ మరో ఆంధ్రగా మారడం పక్కా అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో బీర్ల కొరత ఏర్పడింది. అయితే ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాలో లాగా కొన్ని విచిత్రమైన బీర్ బ్రాండ్స్ని తేబోతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు సంపాదించేందుకు ఏ బ్రాండ్ తెచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అది ప్రజల ప్రాణాలు తీయకుండా ఉంటే సరిపోతుంది. ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే తెలంగాణలో బీర్ల కొరత ఏర్పడేలా ప్లాన్ చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. అలా చేసే వీళ్ళు కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి దింపుతున్నారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. రాబోయే రోజుల్లో దీనిపైన క్లారిటీ వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? పాత ప్రభుత్వం చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా ప్రజలకి మంచి పరిపాలన అందిస్తుంది అనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకెలా అనిపిస్తున్నాయి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.